సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని గ్రంథము నుండి ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి అంశమును మనం నేర్చుకుందాం. మానవ ఆత్మలకు కావలసినటువంటి సంగతులివి. కనుక ఆద్యంతం చక్కగా మీరందరూ కూడా చెబుతున్నటువంటి మాటల మీద దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఇశ్రాయేలీయులను ఉద్దేశించి దేవుడు రాయించినటువంటి మాటలను మనము అధ్యయనం చేయగలిగితే ప్రస్తుతమందున్నటువంటి మన బ్రతుకులను చక్కగా దేవుని మార్గములోనికి నడిపించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. దారి తప్పినటువంటి జీవితాలు మరలా సరైనటువంటి గాడిలో పడాలి అంటే ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పినటువంటి సంగతులను, దేవుడు వ్రాయించినటువంటి దృష్టాంతాలను మనము నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల చేత దేవుడు పలికించినటువంటి సందర్భాలలో ఒకానొక సందర్భం దగ్గరకు మనం వెళదాం. అక్కడ దేవుడు ఒక ఉపమాన రూపములో ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తనను గురించి మాట్లాడుతున్నాడు. ఉపమానము ద్వారా చెబితే మనకు చక్కగా అర్థమవుతుందని ఆయన యొక్క భావన. ఈ ఉపమానము ఏమిటి అనగానే, దేవుడు ఒక ద్రాక్ష తోట వేశాడు అనుకోండి. ఈ ద్రాక్ష తోట నుండి దేవుడు ఆశించేదేమిటి? ద్రాక్ష పండ్లు, ద్రాక్షల ఫలములను దేవుడు ఆశిస్తాడు. ఎవరైనా సరే వారు ఏ మొక్కనైతే నాటుతారో దానికి సంబంధించినటువంటి ఫలములను ఆశిస్తారు. ఏ చెట్టునైతే వారు పెంచుతారో దానికి సంబంధించినటువంటి ఫలములను వారు ఆశిస్తారు. సరిగ్గా ఇదే ఉదాహరణను దేవుడు ఇశ్రాయేలీయుల దగ్గర చూపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా, అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలందరూ కూడా ద్రాక్ష మొక్కలు లేక ద్రాక్ష పాదులు, ద్రాక్ష తీగలు వంటి వారైతే దేవుడు వారిని చక్కగా పెంచాడు, పోషించాడు, వారికి కావలసినటువంటి సకల సౌకర్యాలను దయచేశాడు. చివరికి ఫలములనిచ్చేటువంటి కాలం వచ్చేసరికి ఆ ద్రాక్ష తీగల నుండి దేవునికి ఆశించినటువంటి ఫలములు రాలేదు. ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ ద్రాక్షపాదును నాటాడో, ఈ ద్రాక్షపాదును సంరక్షించాడో, ఈ ద్రాక్షపాదును చక్కగా పెంచాడో, ఆ ఫలము చివరికి ఆయనకు దక్కలేదు. అప్పుడు మరి నాకు న్యాయం జరిగిందా అని దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే నేనేం చేయాలి, నేనేం చేయబోతున్నాను అనేది కూడా దేవుడు చెప్పాడు. ఈ సందర్భాన్ని మనం ఆలోచిద్దాం, అర్థం చేసుకుందాం. దేవుడు ఉపమాన రీతిగా చెప్పడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి కూడా చాలా సులువుగా అర్థం కావాలి. సామాన్యులకు సైతము చదవగానే వెంటనే అర్థం కావాలనేటువంటి ఉద్దేశం దేవునిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మత విశ్వాసాలలో ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనము సులువుగా చదవటానికి వీలు లేదు. పురాతనమైనటువంటి భాషలలో అవి వ్రాయబడ్డాయి, గ్రాంధికములో అవి వ్రాయబడ్డాయి. మనకు దూరముగా ఉన్నటువంటి భాషలలో అవి వ్రాయబడ్డాయి. వాటిని తేలికగా సులువుగా చదివి అర్థం చేసుకోవటానికి మనకు వీలుండదు. ఒకవేళ ఆయా మత విశ్వాసాలలో ఆయా పుస్తకాలను తెలుగులోనికి అనగా మన సులువైనటువంటి భాషలోనికి మనకు సంబంధించి, తమిళ వారైతే తమిళంలోనికి,
కేరళ వారైతే మలయాళంలోనికి, వారి వారి స్వభాషలలోనికి సులువుగా వారు తర్జుమా చేసినా కానీ ఈ ఉపమాన రీతిగా దేవుడు ప్రకటించినటువంటి విషయాలు వంటి సంగతులు అక్కడ మనకు కనిపించవు. పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే దేవుడు వ్రాయించినటువంటి ప్రతి సంగతి మనిషి యొక్క ఆత్మను రక్షించేదిగా కనిపిస్తుంది. అందుకే ఈ పుస్తకం చాలా విలువైన పుస్తకం. పరిశుద్ధ గ్రంథం అనేది, బైబిల్ అనేది చాలా విలువైన పుస్తకం. మీరు ఎక్కడ ఏ సందర్భాన్ని మీరు చదువుతున్నా కానీ ఆ సందర్భం మీ ఆత్మను రక్షించేదిగా కనిపిస్తుంది. శరీరానికి మాత్రమే సంబంధించినదిగా కనిపించదు. లోక సంబంధమైనటువంటి మిగిలిన పుస్తకాలను చూడండి, శరీర సంబంధమైన పుస్తకాలుగా కనిపిస్తాయి. ఒక తిండికి సంబంధించి, ఒక పానమునకు సంబంధించి, లోకపు జీవితానికి సంబంధించి, సంసారానికి సంబంధించి, ఇలా ఆయా రంగాలు వాటితో పెనవేసుకుని ఉంటాయి మిగిలిన పుస్తకాలండి. కానీ పరిశుద్ధ గ్రంథం మాత్రం ఆత్మరక్షణతో పెనవేసుకుని ఉంటుంది. కనుక ఈ సందర్భాన్ని ఇప్పుడు మనము చక్కగా ఆలోచిద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యము నుండి చక్కగా మీరు చూడండి, ఆలోచించండి, పరిశీలనాత్మకంగా తెలుసుకోండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యము నుండి, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. ప్రవక్త ఒక కీర్తన రూపంలో దేవుని దగ్గర జరుగుతున్నటువంటి విషయాలను చెప్పాలనుకుంటున్నాడు. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉన్నది, ఆ ద్రాక్ష తోటను గూర్చి ఇప్పుడు పాడెదను వినుడి అని ప్రవక్త పరిశుద్ధాత్మ ప్రేరణతో పాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, సంగతులను తెలియజేస్తున్నాడు. ఏం జరిగిందో చూద్దాం. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట యుండెను. ప్రతి మాటలో కూడా మనకు ఉపమానం కనిపిస్తుంది. రూపకాలంకారంలో వ్రాయబడినటువంటి సంగతులవి. ప్రతి మాటను జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట యుండెను అంటే ఇశ్రాయేలీయులను దేవుడు వాగ్దానము చేసి ఒక దేశంలోనికి పంపించాడు. ఇదిగో ఈ భూమిని మీకు ఇస్తున్నాను అన్నాడు. ఇంతకీ ఏ భూమి అది? ఎటువంటి ప్రాంతం అది? పాలు తేనెలు ప్రవహించే ప్రాంతము, పాలు తేనెలు ప్రవహించే దేశము అని దానికి పేరు. అంటే సత్తువ కలిగినటువంటి భూమి. సత్తువ భూమి గల కొండ మీద పట్టణము మరుగై ఉండనేరదు అని కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. అంటే అందరికంటే ఉన్నతముగా ఇశ్రాయేలీయులను దేవుడు నిర్ణయించాడు. వారి బ్రతుకులను దేవుడు కాపాడాడు, ఉద్దేశించాడు. ఒకప్పుడు బానిసపు బ్రతుకుల్లో ఉన్నారు. ఐగుప్తీయుల క్రింద ఇశ్రాయేలీయులు చాలా భయంకరమైన బానిసత్వాన్ని అనుభవించారు. అటువంటి పరిస్థితి నుండి దేవుడు వారిని లేవనెత్తాడు. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను అంటే దేవునికి ఇశ్రాయేలీయులు ఏర్పాటు చేయబడ్డారు అని అర్థం. నా ప్రియునికొక అనగానే దేవునికొక అని అర్థం. ద్రాక్ష తోట అనగానే ఇశ్రాయేలు జనాంగము అని అర్థం. ఆ తర్వాతి మాటలను చూద్దాం. ఆయన అనగా దేవుడు దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఒక భూమిని ఏర్పరిచాడు, అందులో రాళ్ళనన్నిటినీ ఏరివేశాడు, అంటే దానిని శుభ్రం చేశాడు. అది సేద్యపరచటానికి అనుకూలమైనదిగా మారిపోయింది. అక్కడ ఆయన ద్రాక్ష తీగలను నాటించాను. అంటే ఇశ్రాయేలీయులను కనాను దేశంలో దేవుడు ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత చూడండి, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ఇంతకీ ఇదంతా దేవుడు ఎందుకు చేస్తున్నాడు? ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుని కొరకు బ్రతుకుతూ ప్రపంచమంతటికి పరలోకపు తండ్రిని గూర్చి తెలియపరచాలనేటువంటి ఉద్దేశ్యంతో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి కనాను దేశంలో ప్రవేశపెట్టాడు. ఎందుకు ఐగుప్తు దేశంలో ఉంచేలేదు ఆయన? కనాను దేశానికి ఎందుకు తీసుకుని వచ్చాడు? ఇశ్రాయేలీయులను కనాను దేశంలో ఉంచటంలో ఆయన యొక్క సంకల్పం ఏంటి?
ప్రపంచం అంతటికి కూడా వీరి ప్రవర్తన ద్వారా, వీరి ప్రకటనల ద్వారా సర్వలోక దేవుణ్ణి తెలియచేయాలి. పరలోకపు తండ్రిని గూర్చి వీరు ప్రకటించాలి. ఇది దేవుని ఉద్దేశ్యం. కనుక ఆ మాటలను తెలియచేయటానికి ఆయన ఉపమాన రీతిలో ఏమని రాయించాడో చూడండి. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. ఒక బురుజు వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. అంటే ఎప్పుడు ద్రాక్ష ఫలములు వస్తే అప్పుడు ఆ ద్రాక్ష ఫలములను ఆ తొట్టిలో వేసి వాటి నుండి రసము తీసి ఆయన ఆ ఫలమును తీసుకోవాలి, ఆ ఫలమును పొందాలి అనేటువంటి ఉద్దేశంతో వీటన్నింటినీ ముందుగా సిద్ధం చేయించాడు. చివరికి పంటకాలం వచ్చింది. కాపంతా అయిపోయింది. దేవుడు వాటిని పోషించాడు, వాటిని సంరక్షించాడు. ఆ కాలం అంతా గడిచిపోయింది. ఇక ఇప్పుడు ఏ కాలం వచ్చింది? పంట దిగుబడి వచ్చేటువంటి కాలం వచ్చింది. తీరా ఈ ద్రాక్ష తీగల నుండి వస్తున్నటువంటి ఫలములు ఏమిటా అని చూస్తే ఏమొచ్చాయి చూడండి. మంచి ద్రాక్ష పండ్లు రాలేదండి. ఏమొచ్చాయి? కారు ద్రాక్షలు. కారు ద్రాక్షలు అంటే అడవి ద్రాక్షలు అన్నమాట. అవి పని చెయ్యవు. కారు ద్రాక్షలు కాచెను. చూడటానికి ద్రాక్ష పండ్లు వలె ఉన్నను అవి కారు ద్రాక్షలు. అప్పుడప్పుడు మనం ఇళ్ళల్లో కూడా, పెరట్లో కూడా పాదులు నాటుకుంటుంటూ ఉంటాం. అందులో ఒక్కొక్క పాదు లేకపోతే ఒక్కొక్క విత్తనం సరైనదిగా ఉండదు. ఒక బీరపాదును నాటుకున్నాం అనుకోండి, ఆ బీరపాదు సరైనటువంటి విత్తనం ద్వారా వచ్చింది కాదనుకోండి, కాచినటువంటి బీరకాయలన్నీ కూడా ఎప్పుడూ చేదుగా ఉంటూ ఉంటాయి. బీరపాదు సరైనది కాకపోతే బీరకాయలన్నీ ఎలా ఉంటాయి? చూడడానికి బాగానే ఉంటాయి, బీరకాయల్లాగే ఉంటాయి, కానీ అవి చేదుగా ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు దొండపాదు, కాచినటువంటి దొండకాయలన్నీ కూడా మంచి దొండకాయల్లాగే ఉంటాయి, కానీ అవన్నీ కూడా కాకి దొండకాయలు అంటారు. కాకి దొండకాయలు. ఆ పాదు వెంటనే పీకి పారేస్తారు. మొదట్లో తెలియదు, ప్రారంభంలో తెలియదు, అది కాయలు కాస్తున్నప్పుడు కూడా తెలియదు. ఎప్పుడైతే దాని రుచి చూస్తారో అప్పుడు అర్థమవుతుంది, ఇది మంచి పాదు కాదు, దీనిని పీకి పారేయాలి. దేవుడు ఒక ద్రాక్ష తోట నాటించాడు. ఆ ద్రాక్ష పండ్ల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ముందుగా అన్నింటినీ కూడా సిద్ధం చేశాడు. ఆ ద్రాక్షారసం తీయటానికి ఆయన ఒక బురుజు వేయించి అక్కడ ఒక ద్రాక్ష తొట్టిని కూడా తొలిపించాడు. తీరా పండ్ల కాలం వచ్చేసరికి, ఆ ఫలములు ఇచ్చే కాలం వచ్చేసరికి ఆ ద్రాక్ష తీగల నుండి వచ్చినటువంటి ఫలములు ఏ ఫలములు? కారు ద్రాక్షలు, అంటే అడవి ద్రాక్షలు. వాటి వలన ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను. ఇదంతా దేనిని గురించి చెబుతున్నాడు దేవుడు? ఏదో లోకంలో ఉన్నటువంటి మనుషులు ఒక ద్రాక్ష తోటను వేసుకున్నారనో లేకపోతే మరే ఇతర తోటను వేసుకున్నారనో దానిని గురించి కాదు, మనుషులను గురించి ఉపమాన రూపంలో దేవుడు తెలియజేశాడు. ఇదంతా ఉపమాన రూపంలో. ఒకవేళ ఒక రైతు ఒక తోటను అతడు సేద్యపరిచి అందులో అతడు విత్తనములు వేసుకుని తీరా పంటను చేతికి అందుకోకపోతే అతడు నష్టపోతాడు. ఆ నష్టం చిన్నదే ఈ నష్టంతో పోల్చినప్పుడు. ఏ నష్టం? మనుష్యులు దేవునికి కాకుండా పోతున్నప్పుడు దేవునికి కలుగుతున్నటువంటి నష్టం అపారమైనది. ఏమండి, ఈరోజు ఎంతమంది చూడండి మనుషులు, వారిని దేవుడు పెంచుతున్నాడండి, నాటాడు, పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. కానీ చివరికి వారి వలన వస్తున్నటువంటి ఫలములు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇదిగోనండి, కారు ద్రాక్షల వలె ఉన్నాయి. ఎంతమంది అండి. అసలు దేవుని వాక్యం ఎవరికైనా ఎవరిలోనైనా పనిచేస్తుందండి? వినడానికైతే వచ్చేస్తారండి, వినడానికి కూర్చుంటారండి, వింటారండి.
కానీ వారి మనస్సులు మారుతున్నాయా? వారి బ్రతుకులు మారుతున్నాయా? వారి ఆలోచన విధానాలు మారుతున్నాయా అంటే ఎక్కడా మార్పు లేదండి. ఎవరి జీవితాలు వారివి, ఎవరి ఇష్టాలు వారివి, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి మాటలు వారివి. అసలు దేవుని కొరకు నేను ఫలించాలి అనేటువంటి తపన ఈరోజు మనుషులలో ఎక్కడైనా మనకు అనిపిస్తుందా? దేవుడు ఈరోజు ఎంతోమంది మనుషులను పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు, నాటాడు, పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. ఆ తర్వాత వారి కాలం తీరిపోగానే వారు ఎండిపోతున్నారు, మట్టిలో పూడ్చబడుతున్నారు, కట్టెలపై కాల్చబడుతున్నారు. ఆ దేహాలు మట్టిలో పూడ్చబడుతున్నాయి, కట్టెలపై కాల్చబడుతున్నాయి, ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. అసలు ఎందరి మనుష్యుల వలన దేవునికి చక్కని ప్రతిఫలం వస్తుంది అంటే ఈరోజు ప్రస్తుతానికి కూడా మనం చూడగలిగితే శూన్యం అని చెప్పాలి. ఎవరు అసలు దేవుని కొరకు బ్రతుకుతున్నది ఎవరు? దేవుని చిత్తమును నెరవేర్చుచున్నది ఎవరు? కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడు ఈ మాటలను వ్రాయించాడు. ఒక ఉపమాన రీతిలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఇదిగో యెరూషలేము నివాసులు ఈ విధంగానే ఉన్నారు, యోదావారు ఈ విధంగానే ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఈ విధంగానే ఉన్నారు. వారి మీద నేను ఎంతో ఆశ పెట్టుకున్నాను, అందుకే వారిని సత్తువ భూమి గల కొండ మీద వారిని నాటాను, వారికి సకల సౌకర్యాలను అందించాను, వారిని పెంచాను, పోషించాను, చక్కగా సంరక్షించాను. కానీ వారు నాకు ఫలములు ఇచ్చే కాలం వచ్చేసరికి ఫలములు ఇవ్వలేకపోయారు. మంచి ద్రాక్షలను వారు ఇస్తారు అనుకుంటే కారు ద్రాక్షలు కాచెను, కావున నాకు న్యాయం కావాలి ఇప్పుడు అంటున్నాడు దేవుడు. కారు ద్రాక్షలు కాచెను, నాకు ఇప్పుడు న్యాయం కావాలంటున్నాడు దేవుడు. చూడండి, ఇంకా క్రింది మాటలను చూడండి. ఆ న్యాయం కోసం ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు చూడండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఇంతకంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు దేవుడు. ఇంతకంటే నేనేం చేయాలి? వారిని నాటడం, వారిని పెంచడం, వారిని పోషించటం, సంరక్షించడం ఇవన్నీ చాలదా? ద్రాక్ష పండ్లు ఒక గొప్ప ఫలముగా నాకు ఇవ్వటానికి ఇదంతా చాలదా అని దేవుడు అడుగుతున్నాడు. ఇంతకంటే నేను ఏం చేయగలను? రాళ్ళ నీరేసాను, వాటిని చక్కగా నాటాను, వాటికి సకాలంలో నీరు పెట్టాను, అవి చక్కగా ఎదిగి ఫలించటానికి నేను సకల సౌకర్యాలను అందించాను. ఇంతకంటే నేను ఏం చేయగలను? కానీ తీరా ఆ ఫలములను చూచేసరికి అవి ఎలా ఉన్నాయంటే కారు ద్రాక్షలు అంటున్నాడు దేవుడు. కారు ద్రాక్షలు. ఇప్పుడు నాకు న్యాయం కావాలంటున్నాడు. చూద్దాం, క్రింది మాటలను చూద్దాం. ఆయన ఏం చేయబోతున్నాడో చూద్దాం. ఆ న్యాయం కోసం ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసెదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. న్యాయం కావాలంటున్నాడు కదా దేవుడు. కోపంతో ఉన్నాడు ఆయన, రగిలిపోతున్నాడు ఆయన, ఉగ్రతను చూపించాలనుకుంటున్నాడు ఆయన. కంచెను తీసి పారేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు కంచెని. మేసేయాలి. ఆ పశువులన్నీ వచ్చి ఈ ద్రాక్ష తోటను పూర్తిగా సంహరించేయాలి, మేసేయాలి, తినేయాలి. ఇక నాకు ఈ కారు ద్రాక్ష తీగలతో పని లేదు అంటున్నాడు దేవుడు. అసలు కారు ద్రాక్షలు కాయుటకు కారణం ఏమని అడుగుతున్నాడు దేవుడు. కారణం ఏంటి? నేను మీకు కావలసిన దానిని అంతటిని ఇచ్చినప్పుడు మీరు కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఇదండి దేవుని ప్రశ్న. సమాజంలో ఎవరైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరండి? ఒక విద్యార్థి బాగా చదువుకుంటాడని తల్లిదండ్రులు, తమ కొడుకు బాగా చదువుకుంటాడని, తమ కూతురు బాగా చదువుకుంటుందని అన్ని వసతులు సమకూరుస్తారండి. కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆ సదుపాయాలను చూస్తున్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది, చాలా జాలి కూడా వేస్తుంది. ఆ తల్లిదండ్రులను చూస్తుంటేనండి చిరిగిపోయిన బట్టలతో వస్తారు, స్కూల్కి చిరిగిపోయిన బట్టలతో వస్తారు, అతుకులు. ఆ తండ్రి షర్ట్ కుట్టుకుని వస్తాడు, ఎక్కడైనా చిరిగిపోతే కుట్టుకుని వస్తాడు. కొన్నిసార్లు మాసినటువంటి బట్టలు, చెప్పులు సరిగ్గా ఉండవు. కానీ తమ పిల్లలు ఎలా ఉండాలని వారు కోరుకుంటారో తెలుసా? ఇస్త్రీ చేసినటువంటి యూనిఫామ్. బ్యాగ్ ఎక్కడైనా చిరిగిపోయిందంటే చిరిగిపోయిన బ్యాగ్ వద్దు, మళ్ళీ కుట్టడం వద్దు, కొత్త బ్యాగ్ కొనేసుకున్నా. పుస్తకాలు అయిపోయినాయి అంటే ఆ పుస్తకాలు మరలా కొనేద్దాం, కొత్త పుస్తకాలు కొనేద్దాం.
పెన్సిల్ అయిపోతే పెన్సిల్, ఎరేజర్ అయిపోతే ఎరేజరు, పెన్ అయిపోతే పెన్ను, కంపాస్ బాక్స్. వారికి ఫీజులు సకాలంలో ఫీజులు చెల్లించకపోతే క్లాస్ రూమ్లో నిలబెట్టేస్తారేమో, మా పిల్లల్ని నిలబెట్టేస్తారేమో, నా కొడుకు నిలబడి అలా ఉండిపోతాడేమో ఫీజు కట్టలేదని. అది నా బాధ్యత కదా, నేను ఫీజు కట్టేయాలి. వస్తుండైనా ఫీజు కట్టేయాలి. ఒక తల్లి అలా మిషన్ కుడుతూ రోజంతా నడుము పడిపోతున్నా సరే మిషన్ కుడుతూ ఆ డబ్బులు సంపాదించుకుని ఆ ఫీజులు కట్టడానికి. ఎందుకంటే బాగా చదువుకునే వారు ప్రయోజకులు అవుతారు, వృద్ధిలోనికి వస్తారు. వారికి నేను ఏ లోటు చేయకూడదు. ప్రతిరోజు వారు ఆటోలో వెళ్తున్నారా, ఆటోకు డబ్బులు కట్టాలి, బస్సులకు డబ్బులు కట్టాలి, బస్ పాసులు తీయాలి. ఎంతమంది పిల్లలు, ఎన్ని కుటుంబాలు ఈ విధంగా ఈరోజు మనకు కనిపిస్తున్నాయి చూడండి. మరి ఈ కష్టాన్ని ఆ పిల్లలు జ్ఞాపకాలలో ఉంచుకోవాలా లేదా? ఎవరికైతే తల్లిదండ్రుల యొక్క కష్టం విద్యార్థి దశలో ఉన్నప్పుడు జ్ఞాపకంలో ఉంటుందో వారు ఎలా చదువుతారో తెలుసండి? షార్ప్గా చదువుతారు, చాలా షార్ప్గా చదువుతారు. ఇక వారికి తిరుగుండదు. ఎందుకంటే బలమైన సంకల్పం వారిలో ఉంది. బలమైన సంకల్పం. నేను మా తల్లి ఆశను, మా తండ్రి ఆశను నిలబెట్టాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలంతే. బలమైన సంకల్పం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకోవడం దగ్గర నుండి వచ్చింది ఇది. తల్లిదండ్రులు ఇంత కష్టపడినా సరే పిల్లలు వారి మనసులో ఇది ఏమి పెట్టుకోకుండా, ఇదేమో ఆలోచించకుండా, మా ఇష్టం మాది, ఎలాగైనా సరే వాళ్ళు ఫీజు కడతారు, కట్టక చస్తారా, వారు చదువుకోలేదు కనుక ఈరోజు కూలి పని చేసుకుంటున్నారు, నేను చదువుకుంటున్నాను, ఇది వారి బాధ్యత. చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు, కానీ నాకు మాత్రం యూనిఫామ్ కావాల్సిందే, నాకు మాత్రం అన్ని కొత్త పుస్తకాలు కావాల్సిందే, నాకు మాత్రం ఫీజులు కట్టాల్సిందే. నేను చదవను, నా ఇష్టం, నాకు బుర్రకి ఎక్కడం లేదు, నేను చదవను అంటాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చి వారిని అడుగుతారండి. వారు ఫెయిల్ అయిపోయినప్పుడు చాలా బాధతో, వారు ఎందుకు పనికి రాకుండా పోతున్నప్పుడు చాలా కష్టంతో వారు అడుగుతారండి, నీవు ఇలా మారిపోవడానికి కారణమేమిటి, నువ్వు ఇలా తయారవ్వడానికి కారణమేమిటి అని వారు అడుగుతారండి. అప్పుడు ఏం సమాధానం చెబుతారో చెప్పండి ఆ పిల్లలు? దేవుడు కూడా అలాగే అడుగుతున్నాడు. మీకు చేయవలసినటువంటి ప్రతి సంరక్షణను నేను చేశాను, మరి కారి ద్రాక్షలు కాయుటకు కారణమేమిటి? కారణం అపవాది అని మీరు చెప్పి తప్పించుకోవడానికి వీలు లేదు. అపవాది మిమ్మల్ని ఏమైనా బలవంతంగా తప్పుడు మార్గంలోకి తీసుకుని వెళ్ళాడా? మీ అంతటా మీరుగా కదా వాడితో జత కట్టారు. మీరు ఒప్పుకోకపోతే వాడు ఏమైనా చేస్తాడా? నేను అపవాది మార్గంలోనికి వెళ్ళను, నేను కారు ద్రాక్షలు కాయను, నేను దేవుని కొరకే నిలబడతాను, నేను దేవుని కొరకు బ్రతుకుతాను, నేను దేవుని వాక్యానుసారంగా జీవిస్తాను, దేవుని కొరకు మంచి ఫలములు ఫలిస్తాను అని మీరు కంకణం కట్టుకుని దేవుని కొరకు బ్రతుకుతుంటే, అపవాది అయిన వాడు మిమ్మును బలవంతంగా వాడి మార్గంలోనికి తీసుకుని వెళ్తాడా? వెళ్ళడు. వాడికి అటువంటి సామర్థ్యం లేదు. మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు వాడి మార్గంలోనికి తీసుకుని వెళ్తాడు. యోబు గారు ఉన్నారు, ఎన్నో శోధనలు తన జీవితంలో ఎదురైపోయాయి. బూడిదలో కూర్చున్నాడు, ఒళ్ళంతా కురుపులు, ఒక చిల్లపెంక తీసుకుని గోక్కుంటున్నాడు. ఒక్కసారి గతాన్ని తలుచుకుంటే ఎంత వైభవంతో జీవించినటువంటి జీవితం అతనిది. కానీ ఏమాత్రం అతనిలో అసహనం రాలేదు. సాతానుతో జట్టు కట్టాలనేటువంటి ఆలోచన రాలేదు. నేను దేవుని పక్షాన నిలబడతాను అన్నాడు. సాతాను బలవంతంగా తీసుకుని వెళ్ళగలిగాడా యోబు గారిని? సాతాను బలవంతంగా తీసుకుని వెళ్ళగలిగాడా? అలా వెళ్ళగలిగితే అన్ని శోధనలు, అన్ని శ్రమలు కలిగించడం ఎందుకు? ముందే యోబు గారు సాతాను బలవంతంగా తీసుకుని వెళ్తున్నప్పుడు వెళ్ళిపోతే అసలు ఇన్ని శోధనలు కలిగించవలసినటువంటి అవసరతే లేదు. యోబు గారు ఒప్పుకోరు కనుకనే, అపవాదితో జత కట్టడానికి ఒప్పుకోరు కనుకనే ఇన్ని శోధనలు, ఇన్ని శ్రమలు పరీక్షించాడు. కానీ చివరకు యోబు గారే గెలిచారు. ఆలోచించాలి మీరు.
దేవుడు మనలను ప్రశ్నిస్తున్నప్పుడు కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి అని ప్రశ్నిస్తున్నప్పుడు తప్పును వెంటనే అపవాది వైపు నెట్టడానికి వీలు లేదండి. ఎందుకంటే ఎన్ని ఉదాహరణలు మనకు చరిత్రలో ఉన్నాయి. హవ్వగారిని ఎందుకు తినవద్దని చెప్పిన వృక్ష ఫలాలను తిన్నావు అంటే చూపించేస్తుంది అపవాది వైపు. ఆదాము గారిని ఎందుకు నీవు తినవద్దని చెప్పినటువంటి వృక్ష ఫలాలను తిన్నావు అంటే చూపించేస్తున్నాడు హవ్వగారి వైపు. అసలు నువ్వెందుకు జతకట్టావు? దేవుని మాటకు కట్టుబడి ఉండవలసినటువంటి ఆవశ్యకత నీకు లేదా? దేవుని కొరకు నీవు నిలబడాలి కదా. ఆ రోజు యెరూషలేము నివాసులను, యూదావారిని, ఇశ్రాయేలీయులను దేవుడు ఇలాగే అడుగుతున్నాడు. ఈరోజు సర్వ మానవాళిని కూడా దేవుడు ఇలాగే అడుగుతున్నాడు. కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? తక్కువ ఏమైనా చేశానా? మీరు కారు ద్రాక్షలు కాచేలా నేను ఏమైనా చేశానా? లేదు. మీకు అంతా కూడా నేను మేలే చేశాను, మంచినే చేశాను. మీరు నా కొరకు బ్రతకాలి అని ఆశించాను. కానీ మీలో న్యాయం లేదు, ధర్మం లేదు, నీతిని అనుసరించినటువంటి ప్రవర్తన లేదు. క్రింది మాటలు చూడండి. ఇప్పుడు మరి ఆయన న్యాయం కోరుకుంటున్నాడు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఈ ద్రాక్ష తోట అంతా కూడా పనికిమాలినది అయిపోయింది కనుక నేను ఈ కంచెను తీసివేసి పశువులు వచ్చి మేసేటట్టుగా విడిచిపెట్టేస్తానంటున్నాడు. అంటే యూదావారిని, యెరూషలేము నివాసులను, ఇశ్రాయేలీయులను శత్రువుల చేతికి దేవుడు అప్పగించేశాడు అని అర్థం. అష్షూరీయులు వచ్చారు, ఇశ్రాయేలీయులను చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు, నాశనం చేసేశారు. షోమ్రోను పట్టణమును నాశనం చేసేశారు. బబులోనీయులు వచ్చారు, యూదావారిని చెరపట్టుకుని వెళ్ళిపోయారు, యెరూషలేము పట్టణమును నాశనం చేసేశారు. అదే ఆ పోలిక. అదే మీరు నా ఆశను భంగము చేసినప్పుడు, కారు ద్రాక్షలు మీరు నాకు ఇచ్చినప్పుడు మరి నేనేం చేయాలి? న్యాయం జరగాలి కదా. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. మనకు ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు ఆయన? ఇదిగో మీకు కూడా పరిస్థితి ఇలాగే ఉండబోతుంది. మీరు దేవుని కొరకు బ్రతకకపోతే, మీరు కూడా దేవుడు ఆశించినటువంటి ఫలములను ఇవ్వలేకపోతే, కారు ద్రాక్షలు కాస్తే మీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని చెప్పటానికి ఇదిగో చెబుతున్నాను చూడండి. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసదను, అది త్రొక్కబడినట్లును దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. ఇక సంరక్షణ ఉండదు దానికి సంరక్షణ ఉండదు. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలును బలురక్కసి చెట్లును బలిసియుండును. వదిలేస్తే ఇంకెలా ఉంటుందంటే, ఒక పొలాన్ని వదిలేసాం అనుకోండి, అలాగా ఇష్టం వచ్చినటువంటి పిచ్చి మొక్కలన్నీ కూడా మొలుస్తాయి. కావలసిన మొక్కలు మొలవు, పిచ్చి మొక్కలు. అలాగే దేవుడు వదిలేస్తానంటున్నాడు. అంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి, జాగ్రత్త. అపవాదికి మీరు చెరపట్టబడ్డారు, అపవాదితో జత కట్టారు, దేవుణ్ణి విడిచిపెట్టారంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి, జాగ్రత్త. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. ఏదో దేవుడు లేకపోతే మేము బ్రతకలేమా అని కొందరు అనుకుంటున్నారేమో. అష్టదిగ్బంధనం చేసేస్తాడు దేవుడు, జాగ్రత్త. ఏం చేస్తాడు ఆయన? అష్టదిగ్బంధనం అంటారు. అంటే నలువైపులా కూడా, ప్రతి కోణము నుండి కూడా ఆయన నీకు రావలసినటువంటి ఆ ఫలములను ఆపేస్తాడు, నీకు రావలసిన సంరక్షణను ఆపేస్తాడు. ఎలా బ్రతుకుతావో చూస్తానంటాడు దేవుడు. కనుక దేవుని కోపమును రేపే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. కారు ద్రాక్షలు కాయడం కాదు, దేవుడు ఆశించిన ఫలములను మనలో చూపించగలగాలి. ఆయన అంటున్నాడు, నేను మేఘములకు ఆజ్ఞనిచ్చేదను, వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఏమనుకుంటున్నారు ఇంతకీ ఈ ద్రాక్ష తోట అంటే? ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇప్పుడు చెబుతున్నాడు చూడండి ఆన్సర్. ఆ ఉపమాన భావాన్ని చెబుతున్నాడు చూడండి. ఇదిగో మీరే ఆ ద్రాక్ష తోట, అంటే మీరే. యోధా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. ఆయన ఎంతో అల్లారుముద్దుగా కాపాడుకున్నాడు ఆ తోటని. కానీ తీరా ఫలముల కాలం వచ్చేసరికి కారు ద్రాక్షలు కాశాయి. ఇంకా క్రింది మాటలు, ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. ఆయన ఏం కోరుకున్నాడండి?
న్యాయం కావాలనుకున్నాడు, నీతి కావాలనుకున్నాడు. కానీ ఏమున్నాయి అక్కడ? బలాత్కారము, రోదన. అంటే ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన. ధర్మశాస్త్రాన్ని విసర్జించేశారు వారు. ధర్మశాస్త్రాన్ని విసర్జించేశారు. భయంకరమైనటువంటి విగ్రహారాధనలో మునిగిపోయారు. శరీర ఇష్టాన్ని నెరవేర్చుకొనుటకు దేవుని వాక్యమును తొంగలు త్రొక్కేశారు. తప్పుడు బోధలకు అలవాటు పడిపోయారు. పైన నూనె రాచేటువంటి బోధలకు అలవాటు పడిపోయారు. ఇంత దుర్మార్గపు ప్రవర్తనతో ఇశ్రాయేలీయులు, యూదావారు ఉన్నప్పుడు దేవునికి అక్కడ ఫలములు ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి? ఫలములు ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి? నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, దేవుని వాక్యమును అనుసరించిన ప్రవర్తన లేదు. కారు ద్రాక్షలే, అందరూ కారు ద్రాక్షలే. అలాగని లేవనుకోకండి, ద్రాక్షలైతే ఉన్నాయి, కానీ కారు ద్రాక్షలు. మీకు అర్థమవుతుందా? ఈరోజు భక్తి లేదనుకోకండి. ఊరు వాడ భక్తే భక్తి, భక్తి తన్మయత్వంలో మునిగిపోతున్నారు. కానీ అదంతా ఎలా ఉంది? వేషధారణ. పైకి వేషం అయితే ఉంది, బోలెడు వేషం, వేషానికి తక్కువ లేదు. కానీ అన్నీ కూడా కారు ద్రాక్షలే. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు అప్పగించేస్తున్నాడు అందరినీ, దురాత్మలకు అప్పగించేస్తున్నాడు అందరినీ. ఆనాడు సౌలును ఎలాగైతే దురాత్మకు అప్పగించాడో ఈరోజు కూడా దురాత్మల చేత ఆవహింపబడుతున్నారు వీరందరూ. దేవుని కొరకైన ఆలోచన ఇసుమంతైనా కూడా ఈరోజు నామకార్థ భక్తులలో మనకు కనిపించడం లేదు. అంటే కారణం ఏమిటో తెలుసా? దేవుడు వారిని శత్రువులకు విడిచిపెట్టేశాడు. బాప్తిస్మమిచ్చి యోహాను ప్రజలను చూచి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమంటున్నారో తెలుసా? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఆయన కూడా అదే ఉపమానాన్ని తీసుకున్నారు. మనిషి ఒక చెట్టులా కనిపిస్తూ ఉంటే ఏది దేవుని కొరకు రావలసిన ఫలములేవి? నిన్ను దేవుడు నాటాడు, పెంచాడు, పోషించాడు, సంరక్షించాడు. మరి దేవునికి రావలసిన ఫలాలేవి? దేవుని కొరకు నీవు ఏ విధంగా ఫలించావు? అందుచేతనే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేశాడు. నాకు న్యాయం కావాలి. నేను వీరిని కాపాడాను, రక్షించాను, పోషించాను, పెంచి పెద్ద చేశాను. వారు నా మీద తిరగబడుతున్నారు. కనుక గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మరి ఏం చేయాలి? ఫలములను ఫలించండి. దేవుని కొరకు మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించండి అని ఆయన ఆ రోజు తెలియజేస్తున్నారు. అంటే ప్రజల యొక్క తీరు విధానం ఎప్పటికీ మారదంటే ప్రవక్తల కాలంలోనూ అలాగే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన కాలంలోనూ అలాగే ఉంది, నేటికీ అలాగే ఉంది. దేవుని వాక్యం ఎవరికైనా అర్థమవుతుందా? చూడండి, ఈ వాక్య భాగాన్ని చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ఇక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను గారు మనుషులను చూచి ఏమంటున్నారో మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. గొడ్డలి ఎక్కడుంది? ఇంట్లో లేదు, బజార్లో లేదు, ఎక్కడో అందనంత దూరంలో లేదు. ఎక్కడుందంటే వేళ్ళ దగ్గర ఉంది. చెట్టు యొక్క వేళ్ళ దగ్గర ఉంది. పేక మీద కత్తి పెడితే ఎలా ఉంటుందండి? కత్తి ఎక్కడో ఉందనుకోండి, కిచెన్లోనో లేకపోతే ఎక్కడో ఉందనుకోండి, అల్మారాలోనో ఎక్కడో ఉందనుకోండి, భయం లేదు. కానీ అదే కత్తి పేక మీదకి వచ్చేస్తే, ఇక్కడికి వచ్చేస్తే భయం ఉంటుందా ఉండదా? మరి ఇప్పుడు మీరు భయపడుతున్నారా లేదా? దేవుని మాటకు భయపడుతున్నారా లేదా? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మారు మనసునుందండి. దేవుడు కోరుకుంటున్నది ఏంటి? అన్యాయంగా ఉండమంటున్నాడా? అక్రమంగా ఉండమంటున్నాడా? డ్రగ్స్ మాఫియాలో తిరగమంటున్నాడా? మద్యపానిగా మారిపోమంటున్నాడా? నరహత్యలు చేయమంటున్నాడా? దొంగతనాలు చేయమంటున్నాడా? అబద్ధికులుగా తిరగమంటున్నాడా? దేవుడు కోరుకుంటున్నది ఏంటి? దేవుని కొరకు బ్రతకమంటున్నాడు. నీతి న్యాయములను అనుసరించమంటున్నాడు. చేసిన పాపములకు ప్రాయశ్చిత్తమును అందమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మార్గంలో నడుచుకోమంటున్నాడు.
మారు మనస్సు అన్నాడు, అందుకే దానిని మారు మనస్సు. మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించుడి. దేవుని దగ్గర ఫలములు లేకపోతే దేవుడు చెట్టును కొట్టేస్తాడు. ఏదో అలంకారప్రాయంగా మేము ఉంటామంటే దేవుని దగ్గర కుదరదు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా అలంకారప్రాయంగా ఉండకూడదు. ఏమంటే మేము చర్చికి వెళ్ళిపోతున్నాం కదా, బైబిల్ పట్టుకున్నాం కదా, క్రైస్తవులు అని పిలువబడుతున్నాం కదా, అంతకంటే దేవునికి కావాల్సిందే ఉంది అనకండి. ఏమంటే అలంకారప్రాయంగా మన ఇంట్లో ఏదైనా ఉంటే దానిని మనం ఉండనిస్తామా? అలంకారప్రాయంగా ఒక గ్యాస్ బండ్ ఉందనుకోండి, అలంకారప్రాయంగా ఉంది కానీ దాని నుండి గ్యాస్ రాదు. దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? దానిని మీరు అక్కడ ఉండనిస్తారా? అలంకారప్రాయంగా ఒక పొయ్యి ఉంది కిచెన్లో, అది మండదు, ఉపయోగం ఉందా? అలంకారప్రాయంగా ఒక పాత్ర ఉంది, చుట్టూ కన్నాలే, చుట్టూ రంధ్రాలే దానికి, దానివలన ఏమైనా ఉపయోగం ఉందా? అన్నం వండుకుందాం అనుకున్నారు కానీ అందులో నీరు వేయగానే వెంటనే గారిపోతుంది మొత్తం, ఏమైనా ఉపయోగం ఉందా? ఒక ఫ్రిడ్జ్ ఉంది, పని చేయదు, కూలింగ్ ఇవ్వదు. ఒక వాషింగ్ మిషన్ ఉంది, బట్టలు ఉతకదు. ఒక ఏసీ ఉంది, వేడిగాలి ఇస్తుంది, చల్లగాలి ఇవ్వదు. మీరు చల్లగాలిని కోరుకుంటున్నారు కానీ దాని నుండి ఆ చల్లగాలి రావటం లేదు. ఇవేమైనా ఉపయోగం ఉన్నాయా చెప్పండి? ఒక ఫ్యాన్ ఉంది, తిరగదు. ఒక టీవీ ఉంది, పనిచేయదు. వీటి వలన ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. మరి ఉపయోగం లేనటువంటి వస్తువులన్నింటినీ కలిపి మీ ఇంట్లో ఉంచుకోవాలనుకుంటారా? ఫలితం రావాలి కదండి. అలంకారప్రాయంగా ఉంటే ఉపయోగమే ఉంది. అలంకారప్రాయంగా ఉంటే ఉపయోగమే ఉంది. రిపేర్ షాప్లో ఉంటాయి అలంకారప్రాయంగా, చాలా రిపేర్ కోసం ఎదురు చూస్తూ. ఒక టీవీ షాప్కి వెళ్ళామనుకోండి, అంటే టీవీ మెకానిక్ షాప్కి వెళ్ళామనుకోండి, రిపేర్ చేసేటువంటి షాప్కి, బయట అన్ని డొక్కు టీవీలన్నీ పడేసి ఉంటాయి, డబ్బా టీవీలన్నీ పడేసి ఉంటాయి. ఎన్నెన్నో టీవీలు, ఎన్నెన్నో కంపెనీలు. అది టీవీ షోరూమ్ అనుకోకండి. ఏమంటే పనిచేయని టీవీలన్నింటినీ అక్కడికి తెచ్చి పారేస్తారు. ఒక్కొక్కటి బాగు చేసుకుంటూ కూర్చుంటారు. ఆ బోర్డులు మార్చడం, ఐసీలు మార్చడం ఏవో చేస్తుంటారు. ఒకవేళ అవ్వకపోతే వాటిని దిష్టి బొమ్మల్లా ఆ షాప్ ముందర పెడతారు. ఎందుకంటే ఈ షాపు టీవీలు రిపేర్ చేసేటువంటి షాప్ అని తెలియడం కోసం. అరిగిపోయిన టైర్లన్నీ బయట ఎలాడదీశారనుకోండి, అంటే అర్థం ఏంటన్నమాట, అక్కడ టైర్లు మారుస్తారు, లేకపోతే ప్యాచీలు వేస్తారు. అవి అలంకారప్రాయంగా మీకు అర్థమవుతుందా? అటువంటి జీవితాలలో ఉన్నారు ఈరోజు అనేక మంది భక్తులు, నామకార్థ భక్తులు అయిపోయారు. నేను భక్తుని వేషంలో ఉన్నాను కదా అంటే కుదరదు. మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించుడి. దేవునికి ఫలములు కావాలి. కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమిటి అని దేవుడు అడుగుతున్నాడు. కనుక మారు మనస్సునకు తగిన ఫలములను మనము ఫలించాలి అంటే వెంటనే దేవుని వాక్యం వైపు మనం తిరిగిపోవాలి. దేవుడు మన నుండి ఆశించుచున్నది ఏమిటో మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా బ్రతకటం అనే దానిని ఇప్పటి నుంచే మనము దేవునికి కనుపరచాలి. లేదంటే పేక మీద ఉంది కత్తి, జాగ్రత్త. ఎక్కడో లేదు, పేక మీదే ఉంది. నిర్ణయం తీసేసుకున్నాడంటే తెగిపోతుంది. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ప్రవక్త మాట్లాడిన మాటలు ఇవి. బాప్తిస్మమిచ్చి యోహాను పరిశుద్ధాత్మతో నిండిన వాడై పలుకుతున్న మాటలు ఇవి. ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మారు మనస్సునందండి. మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించండి. అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు దేవుడు. లేదంటే నాశనమును చవి చూస్తారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా కన్నులు తెరుచుకొని, ఎప్పటికైనా మీరు మేలుకొని, లేదు ఇప్పటి వరకు జీవించిన జీవితం చాలు, ఇక నుండి నేను నూతనమైనటువంటి బ్రతుకును కలిగి ఉంటాను, దేవుని కొరకు నేను జీవిస్తాను, దైవ చిత్తానుసారమైనటువంటి ఆలోచనలతో నేను బ్రతుకుతాను, దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు ఆశించినటువంటి ఫలములు కలిగిన బ్రతుకును నేను కలిగి ఉంటానని ఒక మంచి గొప్ప తీర్మానమును మీరు తీసుకుంటే వాక్యానుసారంగా బ్రతకండి. యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న వారై దేవుని వాక్యమును పరిపూర్ణముగా నేర్చుకొని అర్థం చేసుకున్న వారై మీ బ్రతుకు కాలమంతా దేవుని వాక్యాన్ని పాటించటానికి ఇప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఉన్నతమైనటువంటి లోకానికి మిమ్మల్ని ఆహ్వానిస్తాడు. లేదంటే అగ్నిలో వేయబడతారు, నిత్య నరకాగ్నికి తరలింపబడతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి.
మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, మహాఘనుడునైన మా కన్న తండ్రి, మీరు వ్రాయించిన మాటలను అర్థం చేసుకున్నటకు మనస్సునిచ్చారు. ఆలోచనాత్మకంగా మీ మాటలను గ్రహించటానికి సహాయము చేశారు. అందును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. అనేక విషయములలో మేము తప్పిపోవచ్చున్నాను, మమ్మల్ని ఇంకనూ దీర్ఘశాంతంతో కాపాడుతున్నారు నాయన. అందును బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము తండ్రి. దేవా, మలినకరమైనటువంటి జీవితమును ఇప్పుడే త్యజించి మీరు కోరుకున్నటువంటి ఆత్మఫలములను ఇవ్వగలిగినటువంటి జీవితంలోనికి ప్రవేశించగలుగుటకు మాకు కృపను చూపించండి. మారు మనస్సునకు తగిన ఫలములను ఫలిస్తేనే నిత్యరాజ్యములోనికి అంగీకరింపబడతామనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకొని, మీరు మా కొరకు చేస్తున్నటువంటి ప్రతి మేలు నిమిత్తము, మీరు దయచేయుచున్న సంరక్షణ అంతటి నిమిత్తము ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో కారుద్రాక్షలను కాకుండా మీరు కోరుకున్నటువంటి మేలిమి ద్రాక్షలనే మేము ఇవ్వగలుగుటకు, మంచి ఫలములు ఫలించి సర్వలోకమునకు యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన రక్షణ సువార్తను తెలియచెప్పుటలో మా పాత్రను పోషించగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.